భువనేశ్వర్ ప్రసాద్ గారు విశిష్ట అతిథులుగా, అదేవిధంగా శ్రీమతి తడకపల్లి సుధారాణి గారు విశిష్ట అతిథులుగా మాకు ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్య అతిథులుగా మాకు ఈ యొక్క రాష్ట్ర వ్యవస్థాపక సభ్యులందరూ కూడా ఆ రోజు రావడం జరుగుతుంది. వీరందరినీ కూడా మా యొక్క జిల్లా సంఘం మేమందరం కూడా అనుబంధం ఎవరైతే ఉన్నారో మేమందరం కూడా ఆ రోజు ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా అనేక విధమైనటువంటి ఏర్పాట్లతో ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని మేము జయప్రదం చేసి మీ అందరికీ చూపిస్తామని చెప్పి, ఎందుకంటే మాకు అనేక పరిణయాలు కూడా ఎదుర్కొంటూ ఉన్నాం, కానీ వాటిని అన్నింటిని కూడా మేము ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాం. నెల్లూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ సంస్థ వచ్చేసి బ్రాహ్మణుల కోసం, బ్రాహ్మణుల అభివృద్ధి, బ్రాహ్మణ సమస్యల పోరాటం కోసం వాసుదేవరావు గుడ్లధర వాసుదేవ అధ్యక్షంలో ఈ సంస్థ నిరంతరం బ్రాహ్మణ సమస్యలపై పోరాటం చేస్తుంది. ఈ సంస్థ అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ సంఘం ఆధ్వర్యంలో దాదాపు 3 నెలల కోసం నిరంతరం, అంటే ఎప్పుడో పెట్టే వివాహ పరిచయ వేదికగా ఎప్పుడు నిరంతరం ఒక ఆఫీసు ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో నిరంతరం బ్రాహ్మణ పరిచయ వేదిక నిరంతరం కార్యక్రమం తీసుకుని జరుగుతుంది. అదేవిధంగా 3 నెలల అయిన సందర్భంగా రేపు 7వ తారీఖు 7/6/2026 తేదీ రోజు ఆదివారం రోజు వివాహ పరిచయ వేదిక అతి తక్కువ మధ్య తరగతి వాళ్ళకి అందుబాటులో ఉండేది. 101 రూపాయలతో కనీసం బుక్ ప్రింటింగ్ కూడా రాదు. సమాజ సేవ, బ్రాహ్మణుల అభ్యున్నతి కోసం మా అధ్యక్షులు గుడ్లధర వాసుదేవ గారు ఆయన సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రతి బ్రాహ్మణులు, వధువులు, వరుళ్ళు ఉన్నవాళ్ళు దీంట్లో పాల్గొని వాళ్ళ వివాహాన్ని నిర్ణయించుకోవాల్సిగా కోరుతున్నాను. కూర్చోండి సార్, పక్కన కూర్చోండి. కూర్చోండి కూర్చుంటే తీసుకుంటాం. ఓకే మేడం, పేరు చెప్పి క్లుప్తంగా చెప్పండి. అందరికీ నా నమస్కారాలు. నా పేరు గట్టం జయలక్ష్మి. నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. ఈ నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి ఆధ్వర్యంలో జరిగేటటువంటి ఈ బ్రహ్మముడి వివాహ పరిచయ వేదిక కార్యక్రమము జూన్ 7వ తారీఖు టీవీఎస్ కళ్యాణ సదన్లో జరుగుతుంది. దీనికి స్పందనగా మన బ్రాహ్మణ బంధువులందరూ కూడా చాలా బాగా స్పందించి మాకు చాలా అప్లికేషన్లు పంపిస్తున్నారు, ఆన్లైన్లోనే పంపిస్తున్నారు అందరూ కూడా. దీనికి వీళ్ళు మన నెల్లూరు జిల్లా వాళ్ళే కాకుండా అన్ని జిల్లాల నుంచి కూడా మనకి స్పందన చాలా బాగా లభిస్తుంది. ఇది చాలా సంతోషంగాను మాకు ఉత్సాహంగాను కూడా ఉంది. ఈ కార్యక్రమానికి మేము చేయడానికి కూడాను అందరి స్పందన బాగుంది. మన బ్రాహ్మణ బంధువులందరూ కూడా మనల్ని సపోర్ట్ చేస్తూ ఈ మొట్టమొదటి వివాహ పరిచయ వేదిక మేము నిర్వహిస్తున్నప్పుడు మాకు ఎటువంటి స్పందనలు వస్తాయో అని చెప్పి మేము ఒక రకంగా ఫీల్ అయినాము. కాకపోతే చాలా చాలా బాగుంది. అసలు మేము చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతుంది. మన ఈ బ్రాహ్మణ బంధువులందరి ప్రోత్సాహాలతో మనకి అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి, అన్ని కార్యక్రమాలు కూడా. ఈసారి కూడా ఈ వివాహ పరిచయ వేదిక కూడా మనకి జూన్ 7వ తారీఖు మనకి జరుగుతుంది. టీవీఎస్ కళ్యాణ సదన్లో జరుగుతోంది. దీనికి మనకి సహాయ సహకారాలు అందించినటువంటి టీవీఎస్ కళ్యాణ సదన్ అధినేత మన పని శర్మ గారు కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇంకా కూడా మన బ్రాహ్మణ బంధువులందరూ కూడా వచ్చి స్పాట్ రిజిస్ట్రేషన్లు చేసుకొని అందరూ కూడా నిరుత్సాహపడకుండా ఈ వివాహ పరిచయ వేదికలోనే మనకు ఒక 20 మెంబర్స్కి వివాహం జరగాలని ఆ దేవుడిని కోరుకుంటూ మేము ముందుకు సాగుతున్నాము. కాబట్టి అందరూ కూడా వచ్చి ఈ వివాహ పరిచయ వేదికలో పాల్గొని మమ్మల్ని విజయవంతం చేయాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం. చెప్పండి సార్, కొంచెం దగ్గర ముఖ్యమైన పాయింట్ మాట్లాడండి. చెప్పండి సార్. సార్, నా పేరు గుడ్లధర వాసుదేవరావు. శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘ సమితి జిల్లాధ్యక్షుడిని. ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే ఎప్పుడు ఎక్కడ కని విని ఎదురైనటువంటి వివాహ పరిచయ వేదికని మా యొక్క నెల్లూరు జిల్లాలో నిర్వహించడం జరుగుతున్నది. ఎందుకనంటే బ్రహ్మముడి అనే నామకరణాన్ని ఒక 3 నెలల క్రితం పెట్టి
ఉచిత వివాహ సమాచార కేంద్రాన్ని టీవీఎస్ కళ్యాణ్ సంస్థ పక్కనే ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. దాని 90 రోజులు అయిన సందర్భంలో వివాహ పరిచయ వేదిక నిర్మిద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది జిల్లా పార్టీ తరఫున అందరి తరఫున. దానికి గాను 101 రూపాయి ఎంట్రీ ఫీజు పెట్టి ఉచిత వివాహాన్ని నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం చేశాం జిల్లా పార్టీ తరఫున. ఇది 101 రూపాయి కూడా ఎందుకనంటే ఉచితంగా చేయకూడదు కాబట్టి, ఇది శుభకార్యం కాబట్టి ఆ యొక్క చదివింపు కిందగా 101 రూపాయి పెట్టడం జరిగింది. కేవలం ఇది 100% పూర్తిగా ఉచితంగానే చేస్తున్నాం కాబట్టి మాకు ఈ యొక్క కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారం ఇచ్చినటువంటి శ్రీ తిప్పరాజు వెంకట సుబ్బయ్య సత్రం వారి యొక్క ట్రస్టీ అయినటువంటి దేశపట్ల పరిణతం గారు, వారి యొక్క టీము కార్మిక సభ్యులందరూ కూడా మాకు పూర్తిగా సహాయ సహకారం అందించారు. ఇదే కాకుండా మా యొక్క అనుబంధ సమస్యలైనటువంటి వారందరూ కూడా జిల్లా యావత్ అందరూ కూడా మేము మీ వెంటే ఉంటాం సార్, మనకి మన సంఘానికి ఎటువంటి లోపల రాని కూడా చేస్తాము, మీరు షార్ట్ అండ్ పీరియడ్లో పెట్టుకున్నారు కాబట్టి ప్రాబ్లం లేదని చెప్పేసి మాకు అన్ని విధాల మాకు అనుబంధ సమస్యలు వారును చుట్టుపక్కల ఉన్నటువంటి 4 జిల్లాలు చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, కడప ఈ నలుగురిని కూడా మనం ఒంగోలు వారిని కూడా కలవడం జరిగింది. వారు కూడా ఇంత షార్ట్ అండ్ పీరియడ్లో మాకు పూర్తిగా అందరూ కూడా సహాయ సహకారం అందించారు. కాబట్టి ప్రత్యేకంగా మాకు ఈ విధంగా సహకారం అందించిన అందరికీను ప్రత్యేకంగా ఈ యొక్క మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్, ప్రింటింగ్ మీడియా వాళ్ళందరూ కూడా ఎందువలంటే మేమేం చేసినా కూడా ముందు జనాల్లోకి వెళ్ళాలంటే అందరూ కలవలేము కాబట్టి మీ యొక్క ద్వారా వారికి మీరు తెలియజేస్తున్నందుకు ప్రత్యేకంగా మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే తర్వాత మీ అందరిని కూడా మేము కలవలేం కాబట్టి ఇదే సభాముఖంగా మీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా మొట్టమొదటిసారి నెల్లూరు జిల్లాలో ఉచితంగా బ్రాహ్మణులు ఈ వివాహ పరిచయం జరుగుతుంది. దాంట్లో కూడా మీరు దయచేసి అందరూ ఇచ్చేసి మేమిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళాలని చెప్పేసి సభంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే కూర్చోండి. అలాగే ఓకే అయిపోయిందా? ఒక్క నిమిషం.